హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సురేష్ జిల్లా. వెల్కమ్ టు ఎస్ఆర్ వీడియోస్. ఓకే చెప్పు, ఈరోజు ఏంటి విషయం మనకు? ఫ్రెండ్స్, టుడే చపాతీ ఛాలెంజ్, రోటీ ఛాలెంజ్, రోటీ విత్ చికెన్ కర్రీ. ఎందుకంటే ఇది స్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్ కోసం. ఒకరు అడిగారు అన్నమాట మన సబ్స్క్రైబర్ రోటీ ఛాలెంజ్ చేయమని. సో ఈరోజు రోటీ ఛాలెంజ్ చేస్తున్నాం విత్ చికెన్ కర్రీ. ఓకే, కానీ పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఎస్, అది ఫన్నీ పనిష్మెంట్. ఎస్, మా దాంట్లో ఫన్నీ పనిష్మెంట్స్ ఉంటాయి, చూస్తే మీరు ఎంజాయ్ చేస్తారు. చలో, మీకు ఫన్నీ, మాకు కష్టం. చలో, నువ్వు ఇప్పుడు కళ్ళు మూసుకో. ఓకే, కళ్ళు మూసుకున్నావు అంటే నేను అది నీకు ఇక్కడ ఒక సర్ప్రైజ్ లాగా తీసుకొస్తా. ఓకే, ఓకేనా? అలానే తెచ్చా, ఇక్కడ దాచా, ఓకే, నేను ఇక్కడ పెట్టేస్తా. నువ్వు కళ్ళు మూసుకోవాలి ఫస్ట్. మా వారే నేను కళ్ళు తెరువు అనేంత వరకు కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరిస్తే మాత్రం నువ్వు ఓడిపోయినట్టే చెప్తున్నా. కళ్ళు తెరిచి చూసావా, నా కెమెరాలో చూస్తాను, నాకు తెలుస్తుంది. అప్పుడే నీకు అనౌన్స్ చేస్తాను నువ్వు ఓడిపోయినావు అని చెప్పి. కళ్ళు నేను తెరవనే వరకు నువ్వు తెరవద్దు. రెడీయా? చలో, కళ్ళు ఏదో పెద్దగానే ప్లాన్ చేసినట్టున్నారు మా వారు. పెద్దగా చిన్నగా ఏం లేదు. పనిష్మెంట్ ఒక్క నిమిషం ఆగుతా కదా, నీకు తెలుస్తుంది. నువ్వు కళ్ళు తెరిచినవాట చెప్తున్నా ముందే. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. రా, చలో, లెమన్ షాట్ ఇప్పుడే పిండా లెమన్ యాక్చువల్గా. ఓకేనా? అంటే నీ కోసం నా కోసం ఎవరు తాగుతారో ఎవరైతే దీంట్లో ఓడిపోతారో వాళ్ళు ఈ లెమన్ షాట్ తాగాలి. చూసారు కదా మీరు, లెమన్ షాట్ తాగాలి. చలో చలో, రెడీ ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా? ఎప్పుడు నువ్వే కౌంట్ ఎప్పుడు నువ్వే స్టార్ట్ చేస్తావు కదా. చలో, రెడీ చేసి చెప్పేసి కూడా ఫినిష్ చేయాలా? ఆ థమ్స్అప్ కూడా ఫినిష్ చేయాలి. ఓకే, ఫినిష్ చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇది మనం చేసేది ఫుడ్ బ్లాగ్స్ కాబట్టి ఫుడ్ ఛాలెంజ్ మనం చేసేది, థమ్స్అప్ ఛాలెంజ్ కాదు. చలో, రెడీ. కొంచెం దగ్గర పెట్టుకుంటా. స్టార్ట్ చేయనా? రెడీ, 3, 2, 1 గో. So spicy. రోటీ చికెన్ తింటుంటే ఆ మజానే వేరుంటది ఫ్రెండ్స్. అవునా, నిజమా? స్పైసీ ఉందా? ఎందుకంటే ఉంటుంది కదా, కారం ఎక్కువ వేసినట్టున్నా. అంటే కారం ఎక్కువ వేసినట్టున్నాను ఫ్రెండ్స్. చాలా, నేను ఎక్కువ కారం తింటా ఫ్రెండ్స్. నేను మరీ ఎక్కువైనట్టుంది. కారం ఎక్కువ ఉందా? సారీ, ఇవాళ కొంచెం కారం ఎక్కువ వేసినట్టున్నాను, తెలియకుండా పడిపోయింది. సారీ. ఒక్కసారి మన రంగంలోకి దిగితే కారం ఎక్కువ ఉందా తక్కువ ఉందని మనం చూడం, తినేస్తాం. తెలుసు కదా ఎట్లుంటుంది మనం. పాపం మా వారు. కావాలనే కారం ఎక్కువ వేసింది అనిపిస్తుంది నాకు. అదే
లేదు బాబా నిజంగా లేదు. అలా అనుకుని వేయలేదు బట్ సో స్పైసీ కదా తినలేకపోతున్నా ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఛాలెంజ్ కదా. మొన్న లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా ఇట్లా తినలేకపోతున్నా అన్నది తినేసింది. కారం ఉన్నా తినేస్తున్నారు మా వారు, నా వల్ల అవ్వట్లేదు అసలు. అంటే కొద్దిగా కారం తక్కువ తింటుంది. మనం ఏ బ్యాచ్? గొడ్డు కారం బ్యాచ్ మనం. కారం కారం తిని కండలు పెంచా. అట్లయితే నెక్స్ట్ కారం అన్నం ఛాలెంజ్ చేద్దాం. తప్పకుండా. బట్ ఇది దేనికైనా రెడీ. తెలియకుండానే ఎక్కువ వేసేసాను. ఫ్రెండ్స్ ఇవాళ కొంచెం అటు ఇటు అయినట్టుంది. మామూలు పాప అయినా తినేస్తున్నారు. అబ్బా. ఐఎమ్ సో సారీ డియర్. ఓకే, నువ్వేం నాకు చెప్పాల్సిన పని లేదు, సారీ చెప్పాల్సిన పని అయితే ఏం లేదు. ఎందుకంటే జరుగుతూ ఉంటాయి తప్పప్పులు అనేది, అది సహజం, ఎవరైనా చేస్తారు. అది తప్పని కూడా నేను అననుందండి. ఎందుకంటే కారం అనేది కొంచెం తక్కువ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. దాంట్లో మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. అంతేనే కదండి. కారం స్పైసీ. కారం ఉంటేనే ఇది టేస్టీ ఉంది. కారం ఉంది, కారంతో పాటు టేస్టీ ఉంది, చాలా కారం. చాలా టేస్టీ ఉంది. మనం ఆల్మోస్ట్ దీంతో ఏను మిస్టేక్ లో పడిపోయి ఉంటది. బుజ్జి రెడీగా ఉండు, రెడీగా ఉండు, రెడీగా ఉండు, రెడీగా మా హస్బెండ్ తినేసారు ఆల్రెడీ. లెమన్ షాట్ కి రెడీగా ఉండు. ఒకటి రెండు ఇంకా రెండు ఉన్నాయి. మన ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది, బట్ ఫ్రెండ్స్ అయిపోయింది ఆల్మోస్ట్. నా వల్ల అవ్వలేదు, చాలా స్పైసీగా ఉంది. ఈరోజు బై మిస్టేక్ లో చేసేసాను యాక్చువల్లీ. అమ్మా అమ్మా నేను గెలిచానమ్మా, నేను గెలిచాను. యాక్చువల్లీ ఎప్పుడు ఇలా కారం చేయను, బట్ ఐఎమ్ సో సారీ బావగారు. నో ప్రాబ్లం, నో వర్రీస్. అండ్ నాకు నా వల్ల అవ్వట్లేదు. జరుగుతాయి తప్పులు అనేది కామన్. బావ ఎలా తినేసారు కానీ నా వల్ల అవ్వట్లేదు. నాకైతే పెద్దగా నేను పెద్దగా పట్టించుకోను. సో కారం ఫుడ్ ఎక్కువ అయితే వేసినా, ఉప్పు తక్కువ కంప్లీట్ చేసేసారు మొత్తం. చూడండి. కంప్లీట్ చేసేసారు. చలో ఇప్పుడు పనిష్మెంట్ తీసుకోండి. పనిష్మెంట్ తీసుకుంటా, పనిష్మెంట్ ఇచ్చే బాధ్యతలు తీసుకుంటా. ఇవాళ ఏంటి తెలుసా రూల్స్ మార్చాం పనిష్మెంట్. నో 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 నో, టాస్క్ రూల్ ఏంటంటే గెలిచిన I వాళ్ళే can't agree. అదే గెలిచిన వాళ్ళే పనిష్మెంట్ తీసుకోవాలి. చలో చూడండి, సో లెమన్ షాట్ ఇది కూడా నా చేతులతో నేనే పిండి తీసుకొచ్చిన. ఓకేనా? చలో బుజ్జి టేక్. యా రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ మనకు తెలుగు వాళ్ళకి ఎప్పుడైనా రైట్ హ్యాండ్ మనకు చాలా ముఖ్యం. అది తాగాలంటే కుడి చేత్తోని తాగేసి కళ్ళు మూసుకొని తాగేసా. నన్ను తలుసుకో, ఓడిపోయాం కదా ఫ్రెండ్స్, తప్పదు. నన్ను తలుసుకొని తాగేసే ధైర్యం వస్తుంది నీకు. నన్ను తలుసుకో. చేర్స్ చెప్పు, ఆడియన్స్ కి చెప్పు, Cheers friends. మన యూట్యూబ్ ఫ్యామిలీకి చెప్పు. చేర్స్. ఓకే లేదు మొత్తం ఒక్క షాట్ లో తాగేసారు అంటే మళ్ళీ ఇంకో షాట్ ఇస్తా. ఒక్క షాట్ లో తాగేసారా? లేపండి, మొత్తం లేపేసాలి. సూపర్ సూపర్ సూపర్,
హారబుల్. ఎలా ఉంది మాస్టారు? రకరకాలుగా ఉంది. చలో యాక్చువల్లీ రకరకాలుగా ఉంది. రకరకాలుగా ఉంది మాస్టర్. మనం ఎప్పుడైనా గెలిచామని చెప్పి నేను నాది ఎట్లుంటా అంటే మైండ్ సెట్, గెలిచామని చెప్పి మనము ఎగరొద్దు, ఓకేనా? బట్ ఆయన ఓడామని చెప్పి నిజంగా తినేదాన్ని. డైలాగ్ ఫినిష్ చేయలేదు నన్ను. మనం చెప్పాలా ఇప్పుడు? చెప్పండి. మనం ఎప్పుడైనా గెలిచామని మనం సంబరపడొద్దు, ఓడామని దిగులు పడొద్దు. స్టేబుల్ ఉన్నాం అనుకోండి, ఇప్పుడు ఇది కెమెరా ఎట్లయితే ఇప్పుడు స్టేబుల్గా ఉందో, ఇప్పుడు ఈ ప్లేట్ అయితే ఎట్లయితే స్టేబుల్గా ఉందో అలానే మనం ఉన్నాం అనుకోండి, ఎప్పుడు మనం పాజిటివ్గానే ఉంటాము. ఎప్పుడు మనం కృంగిపోవద్దు, ఓడిపోవని కృంగిపోవద్దు. ఇది ఎవరికి? ఈమెకి చెప్తున్నా, నా బుద్ధికి చెప్తున్నా. ఓడిపోవాలి కృంగిపోను. ఓకేనా? నీకంటూ రోజు వస్తుంది, నీకంటూ రేపు ఉంది. యాక్చువల్లీ లాస్ట్ ఛాలెంజెస్ ఎవరు గెలిచారు? లాస్ట్ ఛాలెంజ్ నువ్వే గెలిచావనుకో, పక్క నుండి మరి గెలిపించాను అనుకో, మరి పక్కన ఉన్నా కదా. అప్పుడు మీరు కృంగిపోయారా? నేనేం కృంగిపోలేదు ఫ్రెండ్స్, అందుకే చెప్తున్నారు. నేనేం కృంగిపోలేదు. చలో, ఈ వీడియో చూసి మీరు అందరూ అంటే ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా, ఓకేనా? ఇంకొకటి ఏంటంటే స్పైసీగా ఉంది, అందుకే తింటకపోయినా. స్పైసీ అంటే చికెన్ రెసిపీ అంటే స్పైసీ ఉంటుంది, చికెన్ రెసిపీ అంటే స్పైసీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనము చికెన్ రెసిపీ ఎందుకు స్పైసీగా ఉంది, ఎందుకు ఉంది స్పైసీగా? ఒక్క నిమిషం. స్పైసీగా చేసాం కాబట్టి స్పైసీగా ఉంది. స్పైసీగా నువ్వు చేయడం కాదు, స్పైసీగా మీరు వంటింట్లో ఉండి మీరే స్పైసీ చేస్తారు అనుకోకండి, మేము కూడా స్పైసీ చేస్తాము. ఎలా ఎలా అంటే ఇలా ఈ కారం వేసా, ఇందులో ఆఫ్ వేసా. ఎట్లుంది? అన్బిలీవబుల్. అండ్ నాకు అసలు చాలా కోపంగా ఉంది ఫ్రెండ్స్. నిజంగానా? అబ్బా గట్టిగానే ఉంది. ఇంటి కారం, మన ఇంటి కారం. అసలు అది కారమే లేదు ఫ్రెండ్స్, గట్టిగానే ఉంది. అదే ఎందుకు నేను ఇంత వేసాను కారం అని నేను అనుకుంటున్నాను. లేదు గట్టిగానే ఉంది. చాలా చీటింగ్ ఉంది. చీటింగ్ అంటే ఇది ఒక చీటింగ్ కాదు, ఇది ప్రాంక్ చేశారా? ఒక ప్రాంక్ అనుకోవచ్చు, లేకపోతే ఇది ఒక నా వ్యూహం. ఇది నేను గెలవడానికి ఇప్పుడు బిగ్ బాస్ లో అంటారు కదా, ఇట్స్ మై స్ట్రాటజీ. అయితే స్ట్రాటజీలు కూడా ప్లాన్ చేస్తున్నారు మా ఆయన. నేను కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూపిస్తావు, నువ్వు కళ్ళు మూసుకోవా? నేను కళ్ళు మూసుకోను కదా. కళ్ళు మూసుకోకపోయినా నేను చేసి చూపిస్తా. అండ్ రివెంజ్ ప్రాంక్ చేయబోతున్నా మా వారి మీద. ఇంత కుట్ర ప్లాన్ చేశారు, మళ్ళా పనిష్మెంట్ కూడా నాకు ఇచ్చారు. అది మనం అంటే ఇదన్నీ లేకపోతే కంప్లీట్ అయిపోతుండే. చలో మేబీ సరే, నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. కానీ ఫ్రెండ్స్ మీరు ఒక్కటే నేను చెప్పడం మర్చిపోయాను లాస్ట్ వీడియోస్ లో, సబ్స్క్రైబ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ అట. బాగా కిచెన్ లో అలవాటు అయిపోయినట్టుంది. సబ్బు గిన్నెలో సబ్బు ఉంటది కదా, సబ్బు ఒకటి స్క్రైబ్ ఒకటి, సబ్స్క్రైబ్ అంటుంది. కాదండి, నేను కరెక్ట్ మళ్ళీ మంచి చెప్పు, కరెక్ట్ చెప్పు. ఎస్, ఆ సబ్స్క్రైబ్ అయితే కొంచెం చేసుకోండి, ఓకే? అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నిజంగా నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సేమ్ కాపీ పేస్ట్. ఓకే, అందరికి నమస్కారము. Until then, signing off.